వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. పల్నాడు అంటేనే పొలిటికల్ ఫ్యాక్షన్, పల్నాడు అంటేనే పంతాలు, పట్టింపులు. మరి అలాంటి హాట్ సిట్ పల్నాడు జిల్లాలో ఇప్పుడు ఏం జరుగుతుంది? కేవలం 2 ఏళ్లలోనే అక్కడ సీన్ రివర్స్ అయ్యిందా? కూటమి ప్రభుత్వం పని ఆగిపోయిందా? పవర్లోకి వచ్చిన 24 నెలల్లోనే తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు మాచర్లలో అంతా అణచివేసిన వైసీపీ క్యాడర్లో ఆ ఊపు ఎక్కడిది? సీనియర్ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలను కాంట్రాక్టర్లకు లీజుకు ఇచ్చేశారా? అధికారం కూటమిది, కానీ జనం మాత్రం ప్రతిపక్షం వైపా? అసలు ఆ షాకింగ్ నిజాలేంటి? వచ్చే ఎన్నికల్లో కూటమి ఒక్క సీటు కూడా రాదా? పల్నాడు పాలిటిక్స్ కు షేక్ చేస్తున్న ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. పల్నాడు జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఊహించని మలుపు తిరుగుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. అధికార కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన తరుణంలో ఇక్కడ విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం ఘనంగా విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తుంటే, మరోవైపు వైసీపీ గట్టి కౌంటర్ ఇస్తోంది. వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ వైసీపీ శ్రేణులు చేపట్టిన నిరసనలు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు జన సమీకరణ కోసం స్థానిక నాయకులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అంగన్వాడీ టీచర్లు, ఉపాధి హామీ కూలీలతోనే కూటమి సభలు మమ అనిపించాయని ప్రచారం జరుగుతోంది. కానీ వైసీపీ నిరసన కార్యక్రమాల్లో మాత్రం సామాన్య ప్రజానీకం స్వచ్ఛందంగా పాల్గొనడం విశేషం. ఈ అకస్మాత్తు ప్రజాస్పందన చూసి అధికార కూటమి శ్రేణుల్లో ఒకంత ఆందోళనలు మొదలయ్యాయి. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం బయటకు రాలేకపోయిన తమ్ముళ్లు ఇప్పుడు అయోమయంలో పడ్డారు. 2 ఏళ్లకే వైసీపీ కార్యకర్తలు ఈ స్థాయిలో రోడ్లెక్కి నిరసనలు తెలపడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అసలు లోపం ఎక్కడ ఉందో అర్థం కాక టీడీపీ సీనియర్ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినా ప్రజా వ్యతిరేకత మాత్రం తీవ్ర స్థాయిలో పెరుగుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలకమైన హామీలు ఇంకా అమలు కాకపోవడం ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సామాజిక పింఛన్ల పెంపు, నిరుద్యోగ భృతి వంటి అంశాలపై జనాలు గుర్రుగా ఉన్నారు. ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల పథకం ఇంతవరకు మొదలు కాకపోవడంపై మహిళలు మండిపడుతున్నారు. ఈ విఫల హామీలే ఇప్పుడు వైసీపీ నిరసన కార్యక్రమాలకు ప్రధాన ఆయుధాలుగా మారాయని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. ప్రజల్లో వస్తున్న ఈ వ్యతిరేకతను గమనించిన కూటమి నాయకులు ఏం చేయాలో పాలుపోక సతమతమవుతున్నారు. మరోవైపు కూటమి ఎమ్మెల్యేలు సైతం తమ వంతుగా పార్టీకి గట్టి నష్టమే చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే ఇంతటి వ్యతిరేకత మూటగట్టుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ పాలనా వైఫల్యాలను ఎండగట్టడంలో వైసీపీ సోషల్ మీడియా విభాగం ఎంతో చురుగ్గా వ్యవహరిస్తోంది. విశ్లేషకులు సైతం ప్రభుత్వ తీరుపై ప్రజల్లో వస్తున్న అసంతృప్తిని స్పష్టంగా అంచనా వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇలాగే ఉంటే భవిష్యత్తులో కూటమికి గడ్డుకాలం తప్పదని హెచ్చరికలు వస్తున్నాయి. పల్నాడు జిల్లాలో మెజారిటీ కూటమి శాసనసభ్యుల తీరు ఇప్పుడు సొంత పార్టీలోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేలు కేవలం అధికారాన్ని అనుభవిస్తూ తమ స్వలాభం చూసుకోవడంపై కార్యకర్తలు మండిపడుతున్నారు. గెలుపు కోసం రాత్రింబవళ్లు కష్టపడినా అసలైన క్యాడర్ను కొందరు ఎమ్మెల్యేలు పూర్తిగా పక్కన పెట్టేశారు. కేవలం తమకు డబ్బులు సంపాదించి పెట్టే క్రోనీలను మాత్రమే చేరదీస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కొందరు శాసనసభ్యులైతే నియోజకవర్గాల్లో అసలు అందుబాటులోనే ఉండడం లేదని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే ఏకంగా 7 పిఏలను పెట్టుకుని నడిపిస్తున్న వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఆ నియోజకవర్గంలో పిఏల దందా ఏ స్థాయిలో ఉందోనని ప్రజలు సైతం కోడై కూస్తున్నారు. మరో శాసనసభ్యుడు పక్క జిల్లాల్లో ఉంటూ నియోజకవర్గాన్ని పూర్తిగా గాలి కొదిలేశాడని సమాచారం అందుతుంది. ఇంకొక సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే అయితే తన నియోజకవర్గ బాధ్యతలను ఓ కాంట్రాక్టర్కు లీజుకి ఇచ్చేశాడట. నెలకు ఇంత అని ఫిక్స్ చేసి కాంట్రాక్టర్ చేతిలో నియోజకవర్గాన్ని పెట్టడంపై జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విధమైన ఎమ్మెల్యేల వైఖరి వల్ల కూటమి గ్రాఫ్ రోజురోజుకు పాతాళానికి పడిపోతుందని విశ్లేషణలు చెబుతున్నాయి. ప్రభుత్వ 2 ఏళ్ల విజయోత్సవాల్లో కూటమిలోని మిత్రపక్షాల తీరు ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసింది. జనసేన, బీజేపీ నాయకులు గాని, వారి క్యాడర్ గాని ఈ వేడుకల్లో ఎక్కడా కనిపించలేదు. సంబరాల ర్యాలీలో ఆయా పార్టీల జెండాలు గాని, మోత గాని పెద్దగా ఎక్కడా దాఖలాలు లేవు. మిత్రపక్షాల ఈ అంటిముట్టనట్లుండే ధోరణి తెలుగుదేశం పార్టీ వర్గాలను తీవ్రంగా కలవరపెడుతుంది. పల్నాడు జిల్లాలో కూటమి బలం తగ్గుతోందనడానికి మిత్రపక్షాల నిశ్శబ్దమే ఒక పెద్ద ఉదాహరణగా నిలుస్తోంది. క్షేత్రస్థాయిలో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తూ ఉండడంతో
కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. అధికారంలో భాగస్వాములుగా ఉన్నా కూడా ఈ వేడుకలకు వారు దూరం జరగడం వెనుక ఏదో వ్యూహం ఉందనిపిస్తుంది. కేవలం టీడీపీ మాత్రమే ఒంటరిగా జన సమీకరణ చేసుకుంటూ సభలు నిర్వహించుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామాలు ప్రతిపక్ష వైసీపీకి రాజకీయంగా మరింత కలిసి వస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కూటమిలోని అంతర్గత విభేదాలు ఇలాగే కొనసాగితే భవిష్యత్తు ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. పల్నాడు రాజకీయ కోటలో వైసీపీ మాత్రం రోజురోజుకు తన ప్రభావాన్ని పెంచుకుంటూ పోతుంది. అధికారం పోయినా సరే ఎక్కడా వెనుకడుగు వేయకుండా వైసీపీ శ్రేణులు దూసుకుపోతూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ ప్రదర్శిస్తున్న ధైర్యం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. పిన్నెల్లి సోదరులు 100 రోజులకు పైగా జైలు జీవితం అనుభవించినా అక్కడ పార్టీ చెక్కు చెదరలేదు. నాయకులు జైల్లో ఉన్నా సరే కార్యకర్తల్లో ఎక్కడా నిరాశ, నిస్పృహలు కనిపించకపోవడం విశేషం. ఈ స్థాయిలో క్యాడర్ స్ట్రాంగ్గా నిలబడడం ఇప్పుడు కూటమి శ్రేణులకు అస్సలు మింగుడు పడడం లేదు. మాచర్లలో వైసీపీ పట్టును సడలించడం కూటమి పార్టీల వల్ల కావడం లేదని స్పష్టమవుతుంది. కష్టకాలంలో కూడా పార్టీ జెండాను గుండెలకు హత్తుకున్న కార్యకర్తలే వైసీపీకి అసలైన కొండంత బలం. ఈ ప్రజా మద్దతు చూశాకే వైసీపీ శ్రేణుల్లో సరికొత్త రాజకీయ ఉత్తేజం మొదలైందనే టాక్ వినిపిస్తుంది. ప్రభుత్వ నిరసన కార్యక్రమాలకు వస్తున్న స్పందనతో జిల్లా అంతటా వైసీపీ పుంజుకుంటోంది. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో క్యాడర్ మరింత ఉత్సాహంగా క్షేత్రస్థాయిలోకి వెళ్తుంది. రాజకీయ యుద్ధరంగంలో ఇప్పుడు సోషల్ మీడియా పాత్ర ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పల్నాడు జిల్లా రాజకీయాల విషయంలో కూడా డిజిటల్ వార్ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ ప్రచార పర్వంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా ఎంతో యాక్టివ్గా దూసుకుపోతుంది. కూటమి ప్రభుత్వ విఫల హామీలను డిజిటల్ వేదికలపై వైసీపీ గట్టిగా ఎండగడుతోంది. కానీ దీనికి కౌంటర్ ఇవ్వాల్సిన టీడీపీ సోషల్ మీడియా మాత్రం ఘోరంగా వెనుకబడింది. మై టీడీపీ యాప్లో కేవలం సొంత డబ్బా కొట్టుకోవడానికే తమ్ముళ్లు పరిమితమయ్యారని విమర్శలు ఉన్నాయి. ఇతర ప్రధాన సోషల్ మీడియా వేదికలపై టీడీపీ తగినంత ప్రభావం చూపించలేకపోతుంది. వైసీపీ ట్రోల్స్కు, విమర్శలకు సమాధానం చెప్పలేక అధికార పార్టీ డిజిటల్ టీం చేతులెత్తేసింది. గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న నష్టాన్ని సోషల్ మీడియా ద్వారా కవర్ చేయడం టీడీపీకి సాధ్యం కావడం లేదు. ఈ డిజిటల్ వ్యూహాల లోపమే కూటమి పతనానికి కారణం కాబోతుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వైసీపీ సాధిస్తున్న అప్పర్ హ్యాండ్ భవిష్యత్తు రాజకీయాలను శాసించేలా కనిపిస్తోంది. పల్నాడులో మారుతున్న రాజకీయ సమీకరణాలు, కూటమి గ్రాఫ్ పాతాళానికి పడిపోతుంటే వైసీపీ గ్రాఫ్ మాత్రం రాకెట్లా దూసుకెళ్తుంది. మరి 2 ఏళ్లకే మొదలైన ఈ ప్రజా వ్యతిరేకతను కూటమి నేతలు కంట్రోల్ చేయగలరా, లేక సొంత లాభాలు చూసుకుంటూ పార్టీని ముంచేస్తారా? వైసీపీ సోషల్ మీడియా దెబ్బకు టీడీపీ మైండ్ బ్లాక్ అవ్వడం వెనుక అసలు రహస్యమేంటి? ఎమ్మెల్యేల, పీఏల అవినీతి సామ్రాజ్యం కూటమి కొంపముంచబోతుందా? పల్నాడు కోటలో రాబోయే రోజుల్లో ఎలాంటి పొలిటికల్ భూకంపాలు రాబోతున్నాయి? విశ్లేషకులు చెబుతున్నట్లు వచ్చే ఎన్నికల్లో కూటమికి పల్నాడులో సున్నా ఖాయమేనా? లెట్స్ వెయిట్ అండ్ సీ.